వాళ్ళు బయటపడుతుంది అర్థం చేసుకోవాలి ప్రజలు. ఇంకో పాయింట్, 2019 ఎన్నికలకు ముందు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఒకటి జరిగింది కదా, కోడికత్తి దాడి ఘటన. ఆ ఘటన రాజకీయంగా జగన్కి ఎంతో కొంత కలిసి వచ్చింది. అది ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య కేసు ఒకటి, కోడికత్తి కేసు ఒకటి ఎన్నికలకు కొద్ది రోజుల ముందే జరిగాయి కాబట్టి ఏదో జరగబోతోంది, జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర జరుగుతోందని చెప్పి ప్రజలు అనుకున్నారు కాబట్టి అది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం చూపించింది. నిజంగా పవన్ కళ్యాణ్ మీద ఏదైనా అటాక్ జరిగితే అది సానుభూతి రూపంలోనో లేకపోతే ఇంకొక రూపంలోనో అది మీ పార్టీకి కలిసి వచ్చే అంశమే. అంత సాహసం, అటువంటి నేపథ్యంలో అధికార పార్టీ అంత సాహసం చేయగలుగుతుందా? జగనో లేకపోతే మిథున్ రెడ్డో లేకపోతే మీరు చెప్పిన ఇంకొక ఆయనో అటువంటి సాహసం చేయగలుగుతారా పిఠాపురంలో? ఉన్మాద మోకలకి ఇంత లాజిక్లు ఉండవండి. ఎలాగైనా సరే ముందు డ్యామేజ్ చేయాలి, ప్రచారాలను ఆపాలి, ప్రజలను ఆయన కలవనీయకుండా ఆపాలి, భయపడిపోయి ఆయన ప్రజల్లో తిరగకుండా ఉండాలి. క్యాంపెయిన్ టైం కాబట్టి. గతంలో జగన్మోహన్ రెడ్డికి అది పాజిటివ్ వచ్చిందంటే ఆయన అంతకుముందు పాదయాత్ర పేరుతో అందరికి ముద్దులు పెట్టున్నాడు, ఊరంతా తిరిగేసి ముద్దులు పెట్టినాడు. కాబట్టి ఆ టైంలో ఆయన పక్కన 9 కిలోమీటర్ల దూరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్న అక్కడికి వెళ్ళకుండా 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్ళి హైదరాబాద్ లో పడుకున్నాడు కదా, కత్తి ఇక్కడి నుంచి ఇక్కడ కట్టించుకోవడానికి కట్టు. అట్లాంటి సిచ్యువేషన్ ఆయన ఇచ్చాడు కాబట్టి ఆ టైంలో పాదయాత్ర వల్ల జనాల్లో ఉండడం మూలంగా ఆయన చెల్లింది. కానీ ఇవాళ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో లేకపోతే ఏదన్నా గాయపడి ఆయన కనుక ప్రచారానికి కనుక విరామం ఇస్తే అది ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ అయ్యే సందర్భం కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏదో చిక్కు చేసి ఇంట్లో కూర్చోబెట్టాలనే ఉద్దేశం. రైట్. ఇక్కడ పాయింట్, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కనీసం ఇప్పుడు ప్రచారం చేసినంతగా కుప్పంలో ప్రచారం చేయాల. ఏదో ఇప్పుడు లేదో జస్ట్ చేస్తున్నారు ప్రచారం